ఈ రకంగా ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పినా ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్, ఒక ల్యాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఏదైతే మరి రాయలసీమ ప్రాంతాలు కానీ ఈరోజు డెల్టా ప్రాంతాన్ని తలదిన్నేటువంటి విధంగా సిరులు పండుతున్నాయన్న మరి ఆ రోజు మనం చూసాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక స్వర్ణయుగం, ఆ రోజు రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా వెలుగొందినటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో చూసాం. ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి తటాకాలన్నీ కూడా జలకలతో నిండు కుండల్లాగా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో చూసాం. మళ్ళీ తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క రతనాల సీమ ఏదైతే ఉందో ఈవేళ రాయలసీమలో ప్రతి జలాశయం కూడా నిండు కుండల్లాగా కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి విషయంలో ఈవేళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మరి సందర్భం